హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట. పెళ్లి కాక ముందు వరకు అయితే మా అమ్మ నన్ను నిద్ర లేపడానికే చాలా తంటాలు పడేది. లిటరలీ ఫ్యాన్ ఆఫ్ చేసేసేదండి. మీ మదర్స్ కూడా ఇంతేనా అన్నది కమెంట్స్లో రాసి షేర్ చేయండి. ఈ ట్రిక్ నేను కొన్ని రోజులు అక్షయ్ కూడా ఫాలో అయ్యానమాట, ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడము. కానీ నాలాగే అక్షయ్ కూడా అండి, ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఇంకో గంట ఎక్కువ పడుకుంటాడు. అక్షయ్ చిన్నప్పుడంతా నా పార్టీ అండి, కానీ కొంచెం పెద్ద అయ్యాక తనకంటూ ఇండివిజువల్గా ఒక రూమ్ వచ్చినప్పటి నుండి వాళ్ళ నాన్న పార్టీ అనమాట. ఆ రూమ్ ఇచ్చింది నేను, కానీ పార్టీ మాత్రం మా వారిది. ఎందుకంటే బాయ్స్ ఒక గ్రూప్ అంట. వాళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకంటే ఇద్దరు తోడు దొంగల్లా తయారయ్యారనమాట. నేను పొద్దున్న 5ంటికి లెగిసినా కూడా వంటగదిలోకి మాత్రం 6ంటికే ఎంట్రీ ఇస్తానన్నమాట. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఫస్ట్ లైన్లో ఉండేది అక్షయ్ బాబు లంచ్ అనమాట. ఎందుకంటే బస్సు 7:30కి అట్లా వచ్చేస్తుందండి. సో ఆ టైంకి తన లంచ్ నీట్గా రెడీ అయిపోతుంది. ఇక్కడ వీడియో మీకు స్పీడ్గా ప్లే అవుతుంది, కానీ నేనైతే చాలా నిదానంగానే చేసుకుంటానండి. నేనేమంత హడావిడి పడిపోను. నేను చాలా నిదానంగా చేసుకునే టైప్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మేము ఫాలో అవుతున్నాయి చెప్తాను, మీకు యూజ్ అవ్వచ్చు. మేము నైట్ డిన్నర్ చేసుకుంటున్నప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం చేసుకోవాలో డిస్కస్ చేసేసుకుంటున్నాము. ఒకవేళ వీళ్ళకి ఏమైనా స్పెషల్గా కావాలి అనుకున్నారనుకోండి, స్పెషల్ అంటే ఏ రెస్టారెంట్ స్టైల్లో కాదు. అక్షయ్కేమో వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకునే వెరైటీసు, మా వారికేమో వాళ్ళ కొలీగ్స్ తెచ్చుకునే వెరైటీసు, ఇవే అనమాట. అవి ఒకవేళ నాకు తెలియకపోతే ఇంటర్నెట్లో చూసుకుని నాకు లింక్ పంపండి అంటాను. యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, సెర్చ్ చేసి నాకు లింక్స్ పంపుతారనమాట. సో నేను దాన్ని ఫాలో అయ్యి కూడా చేసేస్తాను. ఇలా చేస్తున్నప్పటి నుండి నాకైతే చాలా ఈజీ అయిపోయిందండి. లేకపోతే వీళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించడమే చాలా టైం పట్టేది నాకు. సో ఇప్పుడైతే చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పేస్తున్నారు కాబట్టి. సో ఏ మోడల్ కావాలి, ఎలా కావాలి వాళ్ళు చెప్పేస్తారు, దాన్ని ఫాలో అవ్వడమే. ఇవన్నీ చాలా ఈజీగానే ఉంటాయి, కానీ అక్షయ్లో నా పోలికలు నాకు చాలా కనపడతాయండి. అదేంటి అంటే లాస్ట్ మినిట్ పరుగులు పెట్టడం, బ్యాగ్ అప్పటికప్పుడు సర్దుకోవడము, డైరీ సైన్స్ లాస్ట్ మినిట్ అడగడము. గుర్తొచ్చింది, మీరు సైన్ చేయాలి. మొన్న సార్ మొత్తం క్లాసులు తిట్టారు, డైరీ నోట్స్లో సైన్ చేయలేదు. మరి మాకు ముద్దు పెడితే చేస్తాం, నువ్వు పొద్దున్నే ఇసుక్కుంటావు. మా అక్షయ్ స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు మాకు ఒక చిన్న సైజ్ గెలాక్సీయే చూపిస్తున్నాడండి. చుక్కలు అన్నది పాత మాట, ఇప్పుడు గెలాక్సీయే. నైటే అన్నీ చూసుకుంటే పొద్దున్న ఇలా కంగారు పడక్కర్లేదు కదా. పేరెంట్స్ అయినంతే. అబ్బో, వాడికి టైం అంత ఉందా? నువ్వు ఒక్కొక్కటి చూసే అంత. అదేదో హైలైటర్తో ఏదో రాశారేంటి? ఇంతకీ మీరు జెంటిల్ పేరెంటింగ్ నమ్ముతారా, స్ట్రిక్ట్ పేరెంటింగ్ నమ్ముతారా? కమెంట్స్లో రాసి చెప్పండి. మేమైతే మోడరేట్ అని చెప్పొచ్చు. మరీ స్ట్రిక్ట్ కాదు, మరీ జెంటిల్ కాదు, రెండూ ఉంటాయి సిచ్యువేషన్కి తగ్గ. కానీ మీరు ఎలా ప్రిఫర్ చేస్తారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. మమ్మల్ని చూస్తే మేము స్ట్రిక్ట్ పేరెంట్స్ అంటే ఎవరు నమ్మరు, కానీ ఎట్ టైమ్స్ మేము కూడా స్ట్రిక్ట్గా ఉంటాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ విత్ పానకం. అక్షయ్కి ఇడ్లీ విత్ పల్లి చట్నీ ఇష్టం అండి. సో తన బాక్స్లో అది పెట్టేశాను. మా వారికేమో పానకం కూడా ఉంది కదా అని దాంతో సర్వ్ చేశాను అనమాట. అసలు మన బ్రెయిన్ ఎవరు డిజైన్ చేసి ఉంటారు? ఇంతలాగా ఇన్ని తెలివితేటలు, ఇంత మెమరీ పవరు, ఎవరికి ఏది ఇష్టము, ఎవరికి ఎలా కావాలి, ఇవన్నీ మనకి ఎలా ఫీడ్ అయిపోతాయి? అసలు నాకైతే చాలాసార్లు ఈ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా మా అమ్మతో మాట్లాడేటప్పుడు మా అమ్మకి మా అక్షయ్వి చిన్నప్పటి కూడా చాలా బాగా క్లియర్గా గుర్తు, అవి నేను మర్చిపోతూ ఉంటాను. తనకు అసలు ఎలా గుర్తుంటాయి అనిపిస్తూ ఉంటుంది. అసలు మనల్ని ఎవరైనా డిజైన్ చేసుంటే యావరేజ్గా ఎంత టైం పట్టుంటుందంటారు? తెలిస్తే అయితే కమెంట్స్లో రాసి చెప్పండి. అండ్ బై ద వే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీడియోకి లైక్స్ ఇస్తూ ఉండండి. అండ్ మీ ఒపీనియన్స్ కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ నేను ఈరోజు ఏం ముగ్గు పెడుతున్నాను తెలుసా? బటర్ఫ్లై ముగ్గు. నేను చిన్నప్పుడు ఒకసారి ఈ ముగ్గు పెట్టాను, నాకు బాగా గుర్తు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో మళ్ళీ ఇన్నాళ్ళకి నేను బటర్ఫ్లై గుర్తొచ్చి అది పెడుతూ ఉన్నానమాట. మీలో చాలామంది ముగ్గులు పెట్టడంలో ఎక్స్పర్ట్స్ కావచ్చు. నేను చాక్ పీస్తో అయితే బాగానే పెట్టేస్తానండి, డ్రాయింగ్ అవి చాలా బాగానే వచ్చు. కానీ ముగ్గు పొడితో వేయడం నేర్చుకోవాలి అని చెప్పి నేను ఇట్లా నేర్చుకుంటున్నాను, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి.
సో ఎప్పుడు ఇంటి ముందు చాక్ పీస్తో అయితే ఓకే, కానీ ఇట్లా ముగ్గు పొడితో పెట్టడము, ఆ చెయ్యి అది తిరుగుతుంది కదా అన్నట్టుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఒక చిన్న సరదా అనుకోండి అంతే. బాగాలేకపోతే కమెంట్స్లో మరీ రాసేయకండి. సో ఇక్కడైతే ఈ బటర్ఫ్లైస్ పెడుతూ ఉన్నాను. ఇది నాకు ఒక చిన్నప్పుడు ఒక మెమరీ ఉందన్నమాట, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టానని. సో ఇదే ముగ్గు కాదనుకుంటా, కానీ బటర్ఫ్లైస్ అన్నది గుర్తుంది. చిన్నప్పుడు అంటే 6th or 7th క్లాస్లో అండి. నాకెందుకు బాగా గుర్తుందంటే 7th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతయ్య చనిపోయారు, మా అమ్మ వాళ్ళ ఫాదరు. నాకు చాలా అటాచ్మెంట్ అనమాట అసలు. నేను లిటరల్లీ వాళ్ళ బేబీ లాగే పెంచారు నన్ను. వాళ్ళ అమ్మాయిని ఎంత బాగా పెంచారు, నన్ను ఇంకా అందంగా పెంచారనమాట. సో చాలా అంటే చాలా ఇష్టం. నేను ప్రతి బర్త్డే రోజు తలుచుకుంటాను కదా, మా తాతయ్య ఉంటే నాకు కేక్ తీసుకొస్తారు, కేక్ ఉంటే మా తాతయ్య ఉన్నట్టు అని. సో ఆ తాతయ్య అనమాట. నేను ముగ్గు పెడతానంటే ఇంటి ముందు అంతా కల్లాపు చల్లించి మొత్తం శుభ్రం చేసేసి రెడీ చేశారనమాట. నేనేమో బటర్ఫ్లైస్ది చిన్న ముగ్గు పెట్టాను. ఇంత చిన్న ముగ్గుకి నేను ఇంత హడావిడి చేశానా అని మా తాతయ్య కూడా అనుకుని ఉంటారు. ఈ బటర్ఫ్లైస్ ముగ్గు ఈ ఫోటో ఉంటుంది కదా, దాన్ని మా అమ్మకి పంపిస్తే మా అమ్మకు కూడా అది గుర్తొచ్చిందనమాట. ఆ చిన్నప్పటివన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నామన్నమాట పొద్దున్న. ఈ 4 బటర్ఫ్లైస్ ఫ్రెండ్స్ అబ్బు. ఓకే. ఇవి మీట్ అయినాయి అనమాట. సో బటర్ఫ్లైస్ మరి మీట్ అయినప్పుడు వాటికి ఏమైనా ఫుడ్ కావాలి కదా, అవి హనీ కదా తినేది, అందుకని మధ్యలో ఫ్లవర్. సో ఇది కాన్సెప్ట్, ఇది బటర్ఫ్లైస్ గెట్ టుగెదర్. లైఫ్లో ప్రతి చిన్నది చాలా సంతోషాన్ని ఇస్తుందండి. మనం వాటి ఇంకా చూసే విధంగా చూడాలి అంతే. సో ముగ్గు పెట్టేసామా, ఏదో మెకానికల్గా వెళ్ళిపోయామా అట్లా కాకుండా మా వారిని పిలిచి స్టోరీ చెప్పాను చూడండి, ఆయన విన్నారు చూడండి, అది మాకు ఒక మెమరీని క్రియేట్ చేసి పెడుతుంది. సో అట్లా మీరు కూడా కొంచెం టైం తీసుకుని, ఇప్పుడు ఎలాగో స్లో లైఫ్ ట్రెండ్లో ఉంది కాబట్టి లైఫ్ని నిదానంగా ప్రతి ఒక్క ఇదిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ హాయిగా ఉండండి. సో ఇక్కడైతే నేను అక్షయ్ బాక్స్లోకి చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం ఎక్కువే చేసి పెట్టుకున్నాను, అది నేను తినేస్తూ ఉన్నాను. మా వారేమో ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నారనమాట. మరి స్టోరీ అక్షయ్కి చెప్పనా అంటే స్కూల్ నుంచి వచ్చాక తనకు కూడా చెప్తాను. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూసి భయపడకండి. చిన్నప్పటి నుండి నవలడము, ఫుడ్ని బుగ్గలో పెట్టుకోవడం అలవాటు. మింగే దగ్గర చాలా ప్రాబ్లం అనమాట, చాలా కష్టతరంగా మింగుతాను నేను. మీరు ఇంకా చిన్నపిల్ల అంటే చిన్నప్పుడు అలవాట్లు ఎలా పోతాయండి, ఉంటాయి కొన్ని సంవత్సరాలు. అవి ఎవరు లేనప్పుడు ఇట్లా ఎగ్జిబిట్ చేస్తామన్నమాట. అందరూ ఉన్నప్పుడు స్పీడ్గానే తింటాము. ఎంత స్పీడ్గా తిన్నాం, మా ఇంట్లో అందరికంటే లాస్ట్ నేనే లెగుస్తాను. సో అంత స్పీడ్ అనమాట. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను బంగాళదుంప టమాటో కూర చేస్తూ ఉన్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అవేమీ వేయట్లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అంతే. మరి అక్షయ్కి లేదా అంటే అక్షయ్ స్కూల్ నుంచి వచ్చాక తింటాడు. సో నో వరీస్, మేము బ్యాలెన్స్ చేస్తున్నాము. కొంతమంది చాలా కన్సర్న్ కొద్దీ ఇవన్నీ అడుగుతారండి, అందుకే చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది చాలా బేసిక్ రెసిపీ, చెప్పాలా వద్దా అన్నట్టు ఉన్నాను. ఓకే, ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు యూజ్ అవుతుంది కదా చెప్తూ ఉన్నాను. మీరు ఏదైనా కడాయి అయినా లేకపోతే చిన్న కుక్కర్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు. ఆయిల్ వేసి జీరా ఇంకా ఆవాలు వేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. తొందరగా అయిపోవాలంటే ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేశాను. నెక్స్ట్ కట్ చేసుకున్న టొమాటోస్ ఇంకా మన ఆలు ఇవి కూడా వేసి ఫ్రై చేసేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సాల్ట్ ఇంకా కారం వేసాను అంతే. సో ఇది వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే గ్రేవీ లాగా రావడానికి, రైస్లో కలుపుకోవడానికి అదిను. సో యాడ్ చేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు టైం ఉంటే నార్మల్గా అట్లా కుక్ చేసుకోండి, లేకపోతే మూత పెట్టి 3 విజిల్ వేయించేయడమే అంతే. లంచ్ బాక్స్ విషయంలో కమెంట్ వచ్చింది అబ్బు. ఏంటి అది కర్రీది వేడివేడిగా ప్లాస్టిక్ దాంట్లో పెట్టొద్దు అని. అంటే అది ఫుడ్ గ్రేడ్ అయినా కూడా ఒకసారి ఆలోచించి మళ్ళీ ఇంకొక సెట్ తీసుకుందామా, గ్లాస్ది బోరోసిల్ది. ఇక్కడ మెట్రోలో ఉన్నాయా చూద్దామా. స్టీల్వేమో నీకు లీక్ అవుతున్నాయి అంటున్నావు. పులుసులు లాంటివి లీక్ అవుతాయి. నేను వంకాయ కర్రీ చేస్తాను, ఆ టైప్ అయితే ఏం పర్లేదు. కానీ రిప్లైలో ఫుడ్ గ్రేడే అన్నాను, కానీ నాకు కూడా అనిపిస్తూ ఉంది చెప్పాలి. ఈసారి మెట్రో వెళ్ళినప్పుడు తీసుకుంటాం.
ఛానల్కి సంబంధించి మంచి కమెంట్ అయినా లేకపోతే నన్ను ట్రిగ్గర్ చేసేలాంటి కమెంట్స్ అయినా మా వారితో నేను డిస్కస్ చేస్తానండి. ఎందుకంటే మంచి ఇద్దరం కలిసి ఫాలో అవుతాము. ఒకవేళ అది నెగిటివ్ కమెంట్ అయినా కూడా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే దానివల్ల నేను ఎమోషనల్గా ఇబ్బంది పడవచ్చు. నేను ఎమోషనల్గా ఇబ్బంది పడితే మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను ఆయన ముందుకు తీసుకువెళ్తాను. ఇలా చేయడం వల్ల ఆయనకు కూడా తెలుస్తుంది నాకు వర్క్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని. సో ఆయన అర్థం చేసుకుంటారు అన్నట్టుగా షేర్ చేస్తూ ఉంటాను అనమాట. మీలో చాలామంది అంటారే హ్యాపీ కపుల్ అని. మాకు కూడా చాలా గొడవలు ఉంటాయండి. సో అవన్నీ మేము ఇలా బ్యాలెన్స్ చేసుకుంటాం. మీలో ఎవరైనా గమనించారా, నేను ఈ ఛానల్లో వీడియోస్ పెడుతున్నప్పటి నుండి నేను ఎలాంటి కొలాబరేషన్స్ చేయలేదు. లైక్ స్కిన్ కేర్ రిలేటెడ్ కావచ్చు, హెయిర్ కేర్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే బ్యూటీ రిలేటెడ్ కావచ్చు. అసలు ఎలాంటి కాంటెంట్ నేను మీకు చూపించలేదు. సో అలా అని నేనేమి యూజ్ చేయనా అంటే కాదు, ప్రతిదీ యూజ్ చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ మీకు చెప్పే దగ్గర నాకు ఆలోచన లేదనమాట, మర్చిపోతున్నాను. సో ఈరోజు మీకు ఒక మంచి హ్యాండ్ అండ్ బాడీ లోషన్ చూపిస్తాను. ఇది మేము ఎక్కడ తెచ్చాము అంటే ఇక్కడ నెక్సస్ మాల్లో మార్క్స్ అండ్ స్పెన్సర్ ఉంది. సో అక్కడ తీసుకున్నాం అనమాట. ఇది M&S బ్యూటీలోకి వస్తుంది. మార్క్స్ అండ్ స్పెన్సర్లో మనకి ఫ్లోరల్ కలెక్షన్ ఉంది. అందులో మ్యాగ్నోలియా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇది మాయిశ్చరైజింగ్ దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది. మా వారికి హ్యాండ్ క్రీమ్స్ వాడడం అలవాటు. సో అక్కడ మేము హ్యాండ్ క్రీమ్స్ కోసం చూసినప్పుడు అక్కడ స్టాఫ్ మాకు హ్యాండ్ అండ్ బాడీ లోషన్ రెండు కలిపి ఉన్నది సజెస్ట్ చేశారు. సో తీసుకోండి. దీని ప్రైస్ కూడా ఎక్కువేం కాదు, 399. మేము ఆఫర్లో తీసుకున్నట్టున్నాం. చాలా బాగుంటుంది. చాలా చిన్న అమౌంట్ మనం యూజ్ చేసినా కూడా చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. ఫ్రెష్గా ఉంటుంది ఆ స్మెల్. నేను ఎప్పుడూ ఇట్లా ట్రై చేయలేదు. మనం మోస్ట్లీ ఆన్లైన్కి అలవాటు పడిపోయి కావచ్చు, బయట ట్రై చేయట్లేదు. కానీ బయట కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. మేమైతే తీసుకునేదేదో మంచి దగ్గర తీసుకోవచ్చు కదా అన్నట్టుగా అక్కడ ప్రిఫర్ చేసాము. ఇంట్లో అందరం యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది. నన్ను చూసిన వాళ్ళు చాలామంది నేను స్ట్రాంగ్ అంటారు, కానీ ఒకే ఒక విషయం ఉంది, రిలేషన్ పరంగా మాత్రం నేను చాలా వల్నరబుల్ అని చెప్పొచ్చు. మా లైఫ్లో గొడవ అన్నది సంవత్సరానికి 1-2 సార్లు వస్తుంది. అది చాలా పెద్దగా వస్తుంది. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుంటాను అనమాట. మనసులో ఏ చిన్నది ఉన్నా దాచుకోను, చెప్పేస్తాను. నువ్వు అమ్మాయి అని కదా పిలుస్తావు, అమ్మాడి ఏంటి? తమిళ్లో అమ్మాయి అని కాదు, నాకొద్దు. మహానటి సినిమాలో అమ్మాడి అనే పిలుస్తాడు తను కూడా. ఆ రిలేషన్ బాగాలేదు, అందుకని నాకొద్దు. నాకు నచ్చలేదు. ఓ 4 పాకుండలు పెట్టినేంటి, తెచ్చుకున్నావు కదా ఊరి నుంచి. అవి చాలా స్వీట్ ఉన్నాయి. అంటే మేము స్వీట్ పీపుల్ కదా, అందుకని స్వీట్ కన్నా తెచ్చేస్తాం. స్వీట్ ఉంది. నువ్వు ఆఫీస్లో పంచన్న పెట్టు, నేను తినలేకపోతున్నాను. మీ అబ్బాయి అసలు తినడు. తినిపించు. నువ్వు చెయ్యి, ఇంటికి వచ్చాక చెయ్యి. అలాంటి పనులు నువ్వు చేయవచ్చు. సరే చేద్దాం. బాయ్. యాంటీ లైట్ తీస్తున్నావు నన్ను. చూసారా, నేను యాంటీ లైట్ తీస్తున్నానంట. ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందిలేండి. ఇక్కడ చాలామంది రామ్ బ్రో అని కమెంట్స్ పెడతారు కదా, ఆయన అది చూసి మురిసిపోతూ ఉంటారనమాట. మా వారి ఛానల్ నాది అని మర్చిపోయి ఆయన హీరో, నేను కెమెరామెన్ అనుకుంటున్నారు. ఈ తాళం సీన్ మాత్రం మా వారు మర్చిపోలేదు. చూసారా, బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చాం, అయినా కూడా తాళం మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. బాయ్.